ఈవిడ క్లిఫ్ క్లబ్ కి పాత వనరై ఉంటుందా? ఫిగర్ ని చూస్తుంటే భలే కత్తిలా ఉంది. ఎందుకు ఈ పిచ్చి వెధవకి అమ్మేసి వెళ్ళిపోయింది? ఏంటి ఈ పిల్లికి నల్ల రంగు వేసి కూర్చోబెట్టారు? న్యాయమా? పాప అందంగా ఉంది. ఇదా కొట్టింది? కానీ కొట్టినట్టుగా ఉంది, కానీ కదలకుండా ఉంది. ముందు వెళ్ళు అని చెప్పి నాకు వెనకాల వచ్చేలా చేశారు కదరా. నేను కదరా ముక్కాలి, బయట ఎవర్రా ముక్కుతోందే? నా వల్ల కావడం లేదురా స్వామి. బ్రూస్లీ, జాకీ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. దెయ్యాలే కనబడుతున్నాయి. చీఫ్ కుక్కో ఎవరు? వానరు గొంతులా ఉంది. ఆయనలా ఎక్కడ? ఏంటి వానరు గారు టమాటా సాసు ముళ్ళంతా పంపేసుకున్నారు? తిని 10 రోజులయ్యింది. చికెన్ 65 తీసుకొస్తావా? వానరు గారు, మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా? అమ్మా, బతికే పడ్డారా దేవుడు? అమ్మా, ఎందుకురా ఎంత పిండి తినేస్తున్నావు? మావు నేను తింటది, ఆ దెయ్యం వేసేసింది నా మీద. ఎవర్రా అది? కిన్ని కిన్ని రే అనయ్య, ఇంత పిలిచిన ఆగడా చూసావా? అన్ని మనం వండి వేసిన భోజనం వల్ల వచ్చింది. రండి. కిన్ని కిన్ని రే ఆగాడు. చేత కొట్టించుకోవడానికి ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నట్టు? రే కెన్ని, అన్నగారు పిలుస్తున్నారు, మర్యాద లేకుండా నిలుస్తున్నావు. వీడికి ఏ రోజున మనం మర్యాద ఇచ్చినాం? రే పిలుస్తున్నాగా, తిరగరా. ఎక్కడ ఉండరా పడుకున్నాడు? రేయ్ యాదవులు.
అనయ్య ఇంకొక గుడ్ న్యూస్. ఏంటది? ఈ నెల జీతం వచ్చిన తర్వాత నా జీతం నుంచి నీకు 1000 రూపాయలు బోనస్ ఇస్తాను. నువ్వు ఫస్ట్ ఇచ్చేసి వచ్చేయ్ అన్నయ్య. నేను దెబ్బలు తిని పరలోకం చేరిన తర్వాత మీరందరూ చీఫ్ కుక్కులు అయిపోయి ఈ కాటేజ్ ని ఎలా అనుకుంటున్నారా? మీకేమైనా జాలి కరుణ ఉన్నాయా? దెయ్యం చేత దెబ్బలు తిన్న వాళ్ళు నేనే ఎక్కువగా తిన్నాను. అయినా సరే నన్ను మీరే వెళ్ళండి అంటే ఏంటర్థం? ఇందులో ఏదో కుట్ర ఉంది. ఆ జాకీ బ్రూస్లీ ఈ భోజనం తీసుకెళ్ళి ఇచ్చేయ్. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కనే. నేను వాడి దగ్గరికి వెళ్ళాను, వాడు నా చొక్కా పట్టుకుంటాడు, నాకు బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ వస్తుందా? నువ్వు బ్యాంకాక్ బ్రూసిల్లా కావాలని మీ నాన్న మందు కొట్టి నీకు ఆ పేరు పెట్టాడు. నువ్వు బిరికి బ్రూసిల్లా ఉన్నావు. ఇప్పుడు ఏం చేసావు? అన్నయ్య ఒక్కసారి నువ్వు ఇచ్చేసి వచ్చాయి అన్నయ్య. నా ఉద్యోగానికి అన్ని హోటల్స్ లోనూ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఉద్యోగాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతానే తప్ప ఒంటరిగా వాడి దగ్గరికి మాత్రం నేను వెళ్ళను. యో బీను, నీ బలం తెలియకుండా మాట్లాడొద్దయ్యా. ఏనుగు ఒక బలం, దాని ఒక తోడ, నీ ఒక బలం నమ్మకం. నువ్వు సింగిల్ గా ఆగండి. సింహం సింగిల్ గా అడవిలోకి వెళ్తుంది. మనం పందులు గుంపులుగా వెళ్దాం. గుడ్ మార్నింగ్. తిను తిను. మాట్లాడ కెనడీ సార్, మీరు ఒక రకమైన మనిషి. ఏ సరే, మీకు అన్న తమ్ముడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే ఒక అనాథ, చర్చిలోనే పెరిగాను. అన్నయ్య తమ్ముడా అలా నాకు ఎవరు లేరు. సరే, ఇప్పుడు నేను చెప్పేది విని మీరు భయపడకూడదు, అలాగే టెన్షన్ కూడా కాకూడదు. చూసింది జరిగిందే చెబుతాను సరేనా? చెప్పి చావు. నిన్న రాత్రి ఓ 12 గంటలకి 12:05 అవుతుంది. అదుగో చూసావా, ఒక నీళ్ల ట్యాంక్. అక్కడ నీలాగే ఉండే ఒక మనిషి పడుకుని ఉన్నాడు. అది నేనేనయ్యా. ఏరా, మరి నిన్న మనల్ని చితక్కొట్టింది ఎవర్రా? అదై ఉంటుందేమో. పదండి, ఈ హోటల్లో రిజైన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. పదండి. దెయ్యానికి పేలు చూడడానికి మనిషిని తీసుకొచ్చారా? Kennedy. 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 నాకు భయంగా ఉంది. దగ్గరికి రా. ఎవరండి? ఎవరని అడుగుతున్నానా చెప్పండి. భయంగా ఉంది. దగ్గరికి రా. నాకు భయంగా ఉంది. దగ్గరికి రా. ఎవరు?
భయంగా ఉంది. దగ్గరికి రా. నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది. దగ్గరికి రా.